నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు భయపడకూడదు, అలా అయితేనే రాజకీయాలు చేయగలమన్నారు. తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని తెలిపారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలాగే ఉన్నాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములు నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్త. వైసీపీ హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశామని, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16 వచ్చాయన్నారు. టీడీపీ వాళ్ళని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగారు. కానీ మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూసాం కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా చివరకు టీడీపీ వాళ్ల సమస్యలను తీర్చామని గుర్తు చేశారు. జగనన్నకు చెబుదాం నెంబర్కు ఫోన్ చేస్తే చాలు, వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపామన్నారు. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించామని తెలియజేశారు. ఇటీవల చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోట కూడా టీడీపీ పోటీకి పెట్టి లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని, మెజార్టీ వైఎస్ఆర్సీపీకే ఉండేదంటే ఎన్నికను ఆపుతారని అన్నారు. ఇక పోలీసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అలాగే టీడీపీ వాళ్లను రోడ్డుపై విడిచిపెడుతున్నారు. సంఖ్యాబలం లేకపోయినా నర్సరావుపేట, కారంపూడిలో గెలిచామని ప్రకటించుకున్నారు. కుప్పం మొదలుకొని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే ఉందని విమర్శించారు. రాఫ్తాడులో, రామగిరి ఉప ఎన్నికల్లో అరాచకాలకు అంతులేదని, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తు మీద, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినప్పుడు సంఖ్యాబలం లేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలు ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం, పోలీసులను పెట్టి బెదిరించడం ఏంటి అని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత వివరణ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు జూమ్ లైన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధుల సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం. ఇప్పుడున్న తాజా రాజకీయ పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? గడిచినటువంటి 5 సంవత్సరాల్లో, అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి
తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ప్రధానంగా ఈ రెండు పార్టీలు నిరంతరం ఆ పార్టీ మీద ఒక రాజకీయ విమర్శలు, ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాస్తవాలు ఏవైనా కావచ్చు చేశారనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి మాటలతో రాక్షస పాలన పేరుతోటి ప్రారంభం నుంచి ఆయన మొదలుపెట్టారు. ఈ రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా అదే విధమైనటువంటి పదజాలం, అదే విధమైనటువంటి తీరుతోటి ప్రభుత్వాల మీద, ముఖ్యంగా 3 పార్టీల ప్రభుత్వం మీద లేదా పార్టీల మీద ఆయన అటువంటి విమర్శలే చేస్తారు అనేది ఇప్పటికే స్పష్టమైపోయింది. తన యొక్క క్యాంపుని నిలబెట్టుకోవడానికి లేదా తన క్యాంపు నుంచి బయటికి దూకుతున్నటువంటి కప్పల్ని, రాజకీయ కప్పలు, ఈ రాజకీయ కప్పల్ని కాపాడుకోవడానికి లేదా బయటికి వెళ్ళడానికి విచ్చగించినటువంటి వాళ్ళు లేదా బయటికి వెళ్ళిన అవతల పార్టీలు చేర్చుకోవడానికి తిరస్కరించేటువంటి వాళ్ళతోటి క్యాంపెయిన్ ఏదో విధంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఏ రాజకీయ పార్టీకైనా అలాంటి హక్కు, అవకాశాలు కూడా ఉంటాయని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ ఇతర పార్టీల నుంచి ఫిరాయింపు చేయడం లేదా ఇతర పార్టీల వాళ్ళని బెదిరించడం, నామినేషన్లు వేయకుండా చూడటం లేదా నామినేషన్లు అడ్డుకోవడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనకి స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆయనకి నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని 3 పార్టీల కూటమి అదే విధమైనటువంటి పరిస్థితిని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ కార్యకర్తలకు కూడా చూపిస్తా ఉందనేటువంటిది స్పష్టం. అందువలన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తీరుని విమర్శించాను నేను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన కూటమి అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కూడా సరైనవి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాస్వామిక పద్ధతులు కావు అని కూడా ఈ సందర్భంగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఈ భేటీ ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడం అనుకోవచ్చు అంటారు? అంటే ప్రజలకు కావచ్చు, పార్టీ శ్రేణులకు కావచ్చు. ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం కంటే పార్టీ శ్రేణులకి, ఇప్పటికే తెలుగుదేశం లేదా జనసేన పార్టీ, బీజేపీలో ఫిరాయించకుండా ఉన్నటువంటి వాళ్ళకి లేదా వాళ్ళతో ఈ పార్టీలోనే ఉంటూ వాళ్ళతో చేతులు కలిపి వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలినటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి ఆయన ఈ విధమైనటువంటి ఉద్బోధనతో ఏం కాదు, ఎన్ని కేసులు ఉన్నా ఏమన్నా చూడండి లేదా వేరే వాళ్ళకి చూడండి అన్నట్టుగా కేసుల గురించి మీరేం భయపడద్దు, మంది అధికారం వస్తుంది అనేటువంటి, ఇప్పుడు కాదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే వెంటనే ఒక 5 ఏళ్ళు మంది కాదు అని కళ్ళు మూసుకోండి, 5 ఏళ్ల తర్వాత అధికారం మందే అని ఎన్నికలుగా ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన చేసినటువంటి మొదటి కామెంట్. అందువల్ల ఇప్పుడు కూడా అదే కామెంటు ఈ విధంగా జిల్లాల వారీ జరుగుతున్నటువంటి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైనటువంటి వ్యవహార శైలి ఉంటుందనేది నాకు. అంటే ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఏ కార్యకర్తలకైనా సరే ఒకవేళ అన్యాయం జరిగితే పేరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళు అంతు చూస్తాం అని చెప్పడం అంటే అది పరోక్షంగా రెచ్చగొడతాం అవుదంటారా? ఒక సీఎం అంటే ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి కూడా అదే కదా, రెడ్ బుక్ అని చెప్పేసి వాళ్ళే చెప్తారు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మంది పోలీసుల అధికారులు కావచ్చు లేదా ఇతర ప్రభుత్వ సిబ్బందిని కావచ్చు, మేము మళ్ళా తిరిగి అధికారానికి వస్తాము, అప్పుడు మీరు మీ సంగతి చూస్తామనే పద్ధతుల్లో పరోక్షంగా అయినా ఎక్కువ మాట్లాడారా తక్కువ మాట్లాడారా అనేటువంటి కాకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏమి తక్కువదేం లేదు. అదేవిధంగా లోకేష్ గారు, ఆయనకి వారసుడిగా రంగంలోకి తీసుకొచ్చినటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ లో మేము అన్ని రెడ్ బుక్ లో రాసుకుంటున్నాం అని చెప్పేసి
చెప్పినటువంటి సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అందుకని ఏ స్థాయి ఏమిటనేటువంటిది కాదు, అలా స్థాయి గురించి మాట్లాడాల్సి వస్తే అది చాలా విషయాలు నిజానికి చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. అందుకని ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి అధికారం కోసం ఎంతకైనా మాట్లాడి ఏ విధంగానైనటువంటి మాట్లాడేటువంటి పరులకి ప్రతిరూపంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన నాయకుల మాటలు ఉన్నాయనేది కూడా నేను ఈ సందర్భంగా మరోసారి చెప్పవచ్చు. అంటే జగన్ వ్యాఖ్యలు చూసినప్పుడు ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సంకేతాల కింద భావించవచ్చు అంటారా? డెఫినెట్ గా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పటికీ ఇంకా యాత్రలు లేకపోతే మరో పేరుతోటి ఎందుకు కార్యక్రమాన్ని తీసుకోలేదు అనేటువంటి ప్రశ్నకి సహజంగానే అడుగుతుంటారు జనం, ఎందుకని ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో గడిచినటువంటి 2-3 దశాబ్దాల పీరియడ్ లో వివిధ రాష్ట్రాల్లో లేదా కేంద్రంలో జరిగినటువంటి పరిణామాలన్నీ చూసినప్పుడు పార్టీ ఏదైనా కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు లేదా జాతీయ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా తెలుగుదేశం, వైసీపీ, పిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు ఏదైనా కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లి సొమ్ము చేసుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ధోరణి. ఈ పార్టీలు వైసీపీ కానివ్వండి లేదా తెలుగుదేశం కానివ్వండి లేదా కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద ప్రకటనల ప్రచారం తప్ప రంగంలోకి దిగి జనాన్ని సమీకరించి కొన్ని డిమాండ్స్ మీద వామపక్షాల మాదిరి వాళ్ళ బలం తక్కువే ఉండొచ్చు, పరిమితమే ఉండొచ్చు, అన్ని ప్రాంతాల్లో లేకపోవచ్చు, కానీ వివిధ ప్రజా సంఘాల పేరుతోటి నిరంతరం ఏదో ఒక పోరాట రూపం చేస్తున్నటువంటి వామపక్షాలతో పోలిస్తే ఇటువంటి పార్టీలన్నీ కూడా ఎన్నికల సమయానికి వచ్చేసరికి పెద్ద ఎత్తున డబ్బు ఇటువంటి వాటితో రంగం దిగి సీన్ క్రియేట్ చేయడం అనేటువంటిది మనం చూస్తాం. అందుకని ఇప్పుడు ఏడాది కూడా గడవక ముందే గతంలో ఘోరంగా విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్తే జనం మెచ్చరు. ఏమయ్యా నీ ప్రభుత్వం చూసాము, నువ్వు ఘోరంగా నీకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా తీర్పిచ్చిన తర్వాత నువ్వు వెంటనే ఈ ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి దాడి చేస్తావా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందుకని ప్రభుత్వ వైఫల్యాల కోసం ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి సూపర్ 6 హామీలు అమలు అనేటువంటిది ఇంతవరకు పూర్తిగా అమలు జరగలేదు. అందుకని ఇంకా సమయం గడిచే కొద్దీ అది అమలు జరగకపోతే ఆ వైఫల్యాలని అస్త్రాలుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తారు. అది ఇంకొక 6 నెలల లేకపోతే ఏడాది ఎప్పుడు అనేటువంటిది ఈ వీళ్ళ యొక్క వైఫల్యాన్ని బట్టి ఉంటుంది. అదే వీళ్ళు కనుక ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక తమ వాగ్దానాలను అమలు జరిపినట్లయితే కొంచెం ఆలస్యం. అందుకని సమయం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అనేటువంటిది గవర్నమెంట్ అంటే 3 పార్టీల కూటమి ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ ని బట్టి. ఓకే, అంటే కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు అనే వ్యాఖ్యని, అంటే పర్టికులర్గా రాజకీయాలంటే ఒక రకంగా స్వార్థానికి, అంటే ఎవరికి వాళ్ళు చూసుకునే పరిస్థితి అయిపోయింది. ఎవరి పార్టీ అంటే ఎవరి కాళ్ళు సేఫ్గా ఉన్నామా లేదా, ఎవరి కాళ్ళు సంపాదించుకున్నామా లేదా, ఎవరి కాళ్ళు రివెంజ్ తీర్చుకున్నామా లేదా అన్న ధోరణే కనిపిస్తుంది. కానీ ప్రజలకు అసలు ఏం కావాలి, అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు గెలిపించారు అనేది పక్కదో పట్టేలా కనిపించడం లేదంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం చేశాము అన్నది కూడా చాలా తక్కువైపోతుంది కదా. ఇప్పుడు రాజకీయాల్లో 2 తరగతులు ఉన్నాయి. ఒక తరగతి వామపక్షాలు, వాటి బలం తక్కువగా ఉంది, జనం కోసం పోరాడేది లేదా జనం కోసం నిలబడేది, లాఠీ దెబ్బలు తినేది, కేసులను ఎదుర్కొనేటువంటిది వామపక్షాలు అయినప్పటికీ జనం దృష్టి వామపక్షాలకి అనుకూలంగా ఇవాళ వాళ్ళు చూడలేదు. వివిధ యూనియన్లలో కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ యూనియన్లలో కమ్యూనిస్టుల నాయకత్వాన పనిచేస్తారు. కానీ ఓటు వేయడానికి వచ్చేసరికి కమ్యూనిస్టులకు కాకుండా వేరే పార్టీలకి వేయటం అనేటువంటిది మనం అనేక చోట్ల చూస్తాం. అందువల్ల ఆ బలహీనతని అవకాశంగా తీసుకొని ఇటువంటి పార్టీలు, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, పిఆర్ఎస్ అయినా, వైసీపీ అయినా, ఇటువంటి వాళ్ళు
ఎన్నికల సమయానికి వచ్చేసరికి పెద్ద ఎత్తున డబ్బు, అంగబలం, దాంతోపాటు కులం, మతం, ఇలా అన్ని రకాల అవలక్షణాలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ రంగంలోకి తీసుకొచ్చి ప్రజాభిప్రాయాన్ని ఒక విధంగా చెప్పాలంటే కొల్లగొడుతున్నారు. మరి జనం కూడా ఇటువంటి పార్టీల గురించి ఆలోచించాలా లేదా అంటే నా అభిప్రాయం ప్రకారం జనం కూడా ఆలోచించాలి. ఎందుకని జనంలో ఉన్నటువంటి బలహీనత ఏంటి, వీళ్ళ గురించి తెలీదా? ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది, దశాబ్దాల తరబడి పరిపాలన సాగించింది, అనేక వాగ్దానాలు చేసింది, అనేక వాగ్దానాలను విస్మరించింది. ఆ విస్మరించిన కారణంగానే ప్రజల నుంచి దూరమైంది, ఓడిపోయింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా జనాన్ని మోసం చేసి లేదా వాగ్దానాలను విస్మరించి మళ్ళా ఓటమికి గురైంది. మళ్ళా వాళ్ళు రావడం, వీళ్ళు రావడం తప్ప వీళ్ళ గురించి తెలియదు ఎవరికి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరే వైసీపీలో చేరారనేటువంటి తెలుసు కదా. ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి మన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినటువంటి కూడా మన కళ్ళ ముందే ఉంది కదా. అందుకని అటువంటి వాళ్ళని ఏ పార్టీలో అయినా చేరిన వాళ్ళనైనా, తెలుగుదేశం అనట్లేదు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ జిలానీలు, అధికారం కోసం, డబ్బు కోసం, సంపాదన కోసం పార్టీలు మార్చేటువంటి వాళ్ళని ఎవరు జనం నుంచి దూరం చేయాలంటే జనమే దూరం చేయాలి. కానీ జనానికి అటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి, ప్రత్యామ్నాయ విధానాల గురించి ఆలోచించట్లేదు. అది ఎంతకాలం కొనసాగుతుంది అనేటువంటి ప్రశ్న. అంటే స్థానిక సంస్థల నాయకులు కలవడం ద్వారా అంటే పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అనుకోవచ్చు అంటారా, లేదంటే పార్టీ లోపల అంతర్గతంగా జరుగుతున్న విభేదాలను సద్దుమణిగించే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చు అంటారా? అంటే అధికారం కోల్పోయిన తర్వాత అంతర్గత కలహాలు అనేటువంటివి తగ్గుతాయి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనం కోసమో, లేకపోతే పదవీ దాహమో, లేదా మరొకటో తమ యొక్క ప్రతాపాన్ని జనం ముందు చూపించుకోవడానికో కుమ్ములాట్లు అనేటువంటివి సర్వసాధారణం. అటువంటిది అధికారం కోల్పోయిన తర్వాత ఆ విధంగా ఉంటాయని నేను అనుకోవట్లేదు. అయితే వైసీపీలో కూడా అటువంటి కుమ్ములాట్లు ఎప్పుడు వస్తాయి అంటే ఎన్నికలకు ముందు ప్రారంభం అవుతాయి. ఎన్నికలకు ముందు ఎలా ప్రారంభం అవుతాయంటే సీట్లను ఆశించేటువంటి వాళ్ళు తమ అంగ అర్థబలాలతో రంగంలోకి దిగినప్పుడు, మరి ఇన్నాళ్ళ నుంచి నువ్వేం చేశావు అని చెప్పేసి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో కూడా ఇటువంటి కుమ్ములాటలు లేదా వర్గం ముఠాపోటీ తలెత్తాయి. కానీ ఇప్పటికిప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తే మన జబ్బులు డబ్బులు వస్తాయి. ఏదైనా సభ ఆర్గనైజ్ చేయాలన్నా, లేదా ప్రదర్శన ఆర్గనైజ్ చేయాలన్నా, ఒక నిరసన ఆర్గనైజ్ చేయాలన్నా కానీ డబ్బులు లేకుండా జనం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కనుక ఇప్పుడు ఎందుకు మనం ఖర్చు పెట్టడం, ఎన్నికలప్పుడు పరిస్థితిని బట్టి అవసరమైతే మొత్తం పెట్టుబడి అంతా అప్పుడే పెడదాం. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఒక వ్యాపారంగా మారిపోయినాయి కనుక పెట్టుబడి అప్పుడే పెడదాం, లాభాలు కూడా అప్పుడే పోతాం, చూద్దాం జాక్పాట్ అనేటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లో కూడా ఇవాళ ఉన్నదనేది మనకు కనిపిస్తాం. అంటే ఎప్పుడు కూడా తరచూ చంద్రబాబుపై జగన్ చేసే విమర్శల్ని రాజకీయ వ్యూహంగా చూడాలంటారా, లేదంటే వ్యక్తిగత నిరాశలకు సంబంధించిన ఒక ప్రతిబింబంలా చూడాలంటారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఏ విధంగా విమర్శలు చేశారు, అందులో రాజకీయం ఉన్నది, వ్యక్తిగతం ఉన్నది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయము, వ్యక్తిగతము రెండింటినీ కలగలిపి ఇటీవల కాలంలో వ్యక్తిత్వాలకు సంబంధించి వ్యక్తిత్వాలని దెబ్బతీయటం, వ్యక్తిగతంగా దూషించడం, ఇది ఒక ధోరణి అయితే రాజకీయాలతో సంబంధం లేనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా తీసుకురావడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి సత్యమైన విషయంలో ఎంత దిగజారి ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అందువలన రాబోయేటువంటి రోజుల్లో కూడా తిరిగి అదే పునరావృతం అవుతుందా, లేకపోతే ఇటువంటి శక్తుల్ని జనం చేత్కరిస్తారని చెప్పేసి మూడు పార్టీల కూటమి దానికి దూరంగా ఉంటుంది అనేది మనం చూడాల్సింది. ఇప్పటి వరకు అయితే అంటే గడిచినటువంటి ఏడాది కాలం ఆ విధమైనటువంటి దిగజారుడు ప్రవర్తన మనకి ఆ మూడు పార్టీల నుంచి ఇంతవరకు కనపడలేదు. ఎక్కడన్నా ఒకటేరా ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు తప్ప ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు సతీమణిని ఏ విధంగా అయితే దూషించారో, అవమానించారో ఆ విధమైనటువంటి వ్యవహార శైలి ఇప్పటి వరకు అయితే మూడు పార్టీల్లో లేదు. రాబోయే రోజుల్లో ఉంటుందా లేదా ఉండకూడదని కోరుకుందాం. ఉండదనేటువంటి గ్యారంటీ అయితే ఏముండదు. ఎందుకంటే
ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు కుదిరి మళ్ళా మనకి పోటీగా తయారవుతారు అనుకున్నప్పుడు ఎంతకైనా తెగించేటువంటి పార్టీలు ఉన్నాయనేది మనం గమనించాలి. అంటే ఈ జగన్ ఇప్పుడు చేసిన కూటమి ప్రభుత్వంపై విమర్శలు కావచ్చు, లేదంటే కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేసినవి కావచ్చు. దీనివల్ల ఏమన్నా కూటమి ప్రభుత్వంపై ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే ఇలాంటి వ్యాఖ్యలకి ఆల్రెడీ ప్రజలు అలవాటు పడిపోయి ఉన్నారని అనుకోవచ్చు అంటారా? జనం అలవాటు పడిపోయిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైం కూటమి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి వ్యవహారాలు చేశారో అటువంటి దాన్ని తిరిగి గతంలో నీవు లేదా నీ అనుచరులు కూడా ఇదే విధంగా చేశారు అనేటువంటిది అధికార కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీలు కూడా అదే విధమైనటువంటి దాడికి దిగుతాయి, డెఫినెట్ గా దిగుతాయి. టీవీ చర్చలు కావచ్చు, దేనిలో అయినా. కానీ విధానాలకు సంబంధించి ఇంకా మొదటి బడ్జెట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. రెండో బడ్జెట్ కూడా, అంటే మొదటి తాత్కాలిక బడ్జెట్, రెండోది ఒక పర్మనెంట్ బడ్జెట్ అయిపోయింది. ఆ బడ్జెట్ లో కూడా సూపర్ 6 అనేటువంటి దానికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి కారణం అందరికీ తెలిసిందే. ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది, ఆందోళనకరంగా ఉన్నది. వాటన్నిటిని అమలు జరపాలంటే భారీ ఎత్తున అప్పులు తీసుకురావాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో అన్ని రకాలుగా అప్పులు తీసుకొచ్చి గరిష్టంగా మరి కొత్తగా అప్పులు పుట్టనటువంటి స్థితిని ఆయన ఏర్పాటు చేశారు. అంటే పరిమితులన్నీ దాటిపోయాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు నిజానికి 3 పార్టీల కూటమికి అపరిమితమైనటువంటి సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవాళ పెను సవాలుగా మారాయి. ఆ పెను సవాళ్ళు ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కనుక అటువంటి వాటి నుంచి రాజకీయంగా లబ్ధి పొందవచ్చు, కొద్ది నెలలు అయితే ఈ వైఫల్యాల గురించి దాడి మొదలు పెట్టవచ్చు అనేటువంటి వ్యూహం వైసీపీలో కనిపిస్తాం. అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేసే విమర్శలు వైసీపీకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఏ అంశానికి సంబంధించిన ఆ అంశాన్ని విమర్శిస్తూనే ఉంటారు కాబట్టి ఏమైనా కొంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే ఎప్పటిలాగానే ఉంటుందంటారా? ఉంటాయి. ఎందుకు అంటే గతంలో, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు చూస్తే మన నాయకుడు తెలుగుదేశమా వైసీపీనా మరొక పార్టీ అనేది కాదు. మన నాయకుడు ఏం చేసినా రైటే. అంటే మన నాయకుడిని మనం విమర్శలు కానీ లేదా మన నాయకుడిని విమర్శనాత్మకంగా చూడటం అనేటువంటిది తగ్గిపోయింది. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. మన నాయకుడిని మనం సమర్థించకపోతే ఎవరు సమర్థిస్తారు? ఏం చేసినా మనం సమర్థించాల్సిందే అనేటువంటి ఒక ధోరణి ప్రబలిపోయింది. అందువలన అటువంటి వీర భక్తులు 2 పార్టీలకి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. వాళ్ళ మీద ఈగబడనివ్వరు, తప్పు చేస్తున్నారని తెలిసినా సరే. ఎందుకంటే మనం చూసాం భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వర్ గారిని ఆ విధంగా తోలనాడినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా లేదా ఒక పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఖండించినటువంటి పాపన పోలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు. మరి అటువంటి స్థితిని చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో మరి వాటన్నిటినీ ఈ 3 పార్టీలు బేరేజ్ వేసుకుంటే జనం కూడా చూస్తారు. అందుకని ఈ క్యాంపు నిలబెట్టుకోవడానికి ఈ ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టీవీ ఛానల్ ఉంది, మరికొన్ని టీవీ ఛానల్స్ ఆయనకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చేటువంటి బడా టీవీ ఛానల్స్ ఇంకో 2-3 ఉన్నాయి. అదే విధంగా ఒక పెద్ద పత్రిక ఉంది. అందుకని ఈ పత్రికల్లో లేదా ఈ టీవీ ఛానల్స్ లో ఆయనకు అనుకూలమైనటువంటి ప్రచారాన్ని డెఫినెట్ గా ఆ ప్రచారం అనేటువంటి వైసీపీ కార్యకర్తల మీద ప్రభావం చూపుతుంది. దాన్ని వాళ్ళు మెదళ్ళకి ఎక్కించుకొని ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి, దాడి అంటే భౌతికమైన దాడి కాదు, ప్రచార దాడి చేయడానికి వినియోగిస్తారు. అందుకని నిరంతరం జర్మన్లో గోబెల్స్ అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడు, హిట్లర్ సమయంలో. వాడి సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే 101వ సారి అది నిజమై కూర్చుంటుంది అన్నట్టుగా కొన్ని విషయాలని, అవి పాక్షిక వాస్తవాలా అవాస్తవాలా ఏవైనా కానీ వాటిని పదే చెప్తే నిజమైన నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం వాట్సాప్ లో ఉండేటువంటి చెత్త అంతా కూడా అది నిజమా కాదా అని కూడా చూడకుండా మనం ఇతరులకు షేర్ చేసే అలవాటు మనం చూస్తున్నాం. అందుకని
ఆ ప్రభావం డెఫినెట్ గా ఉంటది. అందుకనే ఆ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. అది గతంలో అటువంటి స్ట్రాటజీని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరించింది. ఎవరు తక్కువ కాదు, ఇద్దరే అనేది కాదు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, మంచి వివరణ అందించారు. మొత్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే పార్టీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిన భేటీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎవరైతే అన్యాయం చేస్తారో వారి పేరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుందామనే ధోరణిలో వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.